Hello aspirants, welcome to AKSIAS Academy Daily Current Affairs. So నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి కనుక మనం చూస్తే సెకండ్ వన్ ద అవార్డ్ వాజ్ రిసీవ్డ్ బై ఫార్ములా 1 ప్లేయర్స్ సో ఫార్ మోస్ట్లీ అనేటటువంటిది తప్పు. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కరెక్ట్. ఫార్ములా 1 కాదు, గోల్ఫ్కి ఎక్కువ వచ్చాయి ఈ అవార్డ్స్. లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి వెరీ సాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కర్నూలులో ఒక బస్సు, ఎస్పెషల్లీ స్లీపర్ ఉండేటటువంటి బస్సు యాక్సిడెంట్ కారణంగా మంటలు అంటుకున్నాయి, కాలిపోయింది. చాలా వేగంగా ఈ మంటలు అనేటటువంటివి వ్యాపించడం వల్ల 19 మంది సజీవ దహనమయ్యారు. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే తరచుగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్లో అత్యధికంగా భారతదేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండియాలో వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ రోడ్ అనేటటువంటిది కూడా ఉంది. అమెరికా తర్వాత అత్యధికంగా రోడ్ నెట్వర్క్ ఉన్నటువంటి దేశం మనదే. అయితే రోడ్ సేఫ్టీ అనేటటువంటి దానికి మనము చాలా చట్టాలు తీసుకొచ్చాం, చాలా గైడ్లైన్స్ని తీసుకొచ్చాం, ఆర్టీఓ ఆఫీసర్స్ ఉన్నారు. ఇన్నున్నప్పటికీ కూడా ఈ బస్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లేదు. సో వీటికి కారణం ఎవరు? డ్రైవర్సా లేదా రోడ్ సేఫ్టీ అనేటటువంటి దాన్ని చెక్ చేయనటువంటి అధికారుల? అంటే వ్యవస్థలో లోపం ఉందా, వ్యక్తుల్లో లోపం ఉన్నదా? సో ఇది మనం ఈరోజు తర్కించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కర్నూలు యాక్సిడెంట్ గురించి మనకు తెలుసు. బెంగళూరు హైదరాబాద్ హైవే మీద ఈ కర్నూలు యాక్సిడెంట్కి సంబంధించి ఒక 20 మంది ప్యాసింజర్స్ వరకు మరణించారు. ఎవరో ఒక వ్యక్తి ఆల్రెడీ బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్లో చనిపోతే ఆ బైక్ రోడ్డు మీద పడి ఉండడం, బస్సు వేగంగా వచ్చి ఈ బైక్ని ఈడ్చుకుంటూ వెళ్ళడం వల్ల అందులోంచి వచ్చినటువంటి ఆ లైటింగ్ స్పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైర్ని అంటుకునేలా చేయడం. సో దాని ద్వారా కింద ఉన్నటువంటి ట్యాంక్ అనేటటువంటిది కూడా బద్దలయ్యి పెట్రోల్ డీజిల్ అనేటటువంటిది వ్యాపించి చాలా వేగంగా ఫైర్ అనేటటువంటిది ఈ బస్కి అంటుకుంది. అన్ఫార్చునేట్లీ డోర్స్ లాక్లో ఉండడం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారు. 19 మంది సజీవ దహనమయ్యారు. ఒక తల్లి అయితే 2 బిడ్డల్ని కాపాడడానికి వాళ్ళని పట్టుకొని అలాగనే ఆ బస్సులో ఉంటే మొత్తం కుటుంబం అంతా కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి. సో ఇందులో కనుక మనం ఒకసారి చూస్తే ఈ బస్కి ఆఫ్కోర్స్ 2 డ్రైవర్స్ ఉన్నారు. బట్ ఆ టైంలో క్రాష్ టైంలో అయితే ఒక డ్రైవర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదైతే మనకి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పోలీస్ చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రోబ్ అనేటటువంటిది కంటిన్యూ ఉంది. ఇప్పుడైతే నేను చెప్పింది ప్రాథమిక సమాచారం. అయితే దీనికి సంబంధించి భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ గురించి కనుక మనం ఒకసారి చూస్తే 2023లో మనకి దాదాపుగా 4.64 లక్షల రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఇందులో 1,73,000 మంది మరణించారు, 4 లక్షల పైచీలకు మందికి ఇంజురీస్ అయ్యాయి. సో ఇది గతంతో పోల్చుకుంటే 2022తో పోల్చుకుంటే 1.6% అధికం. అలాగే ఎక్కువగా హైవేస్ మీద కనుక చూస్తే నేషనల్ హైవేస్లో ఈ మొత్తం జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్లో 2% మాత్రమే నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నాయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నటువంటి స్ట్రేట్ రోడ్స్ కానీ ఇంకా మిగతా రోడ్స్లో కానీ జరుగుతున్నాయి. అయితే ఈ 2% యాక్సిడెంట్స్లోని డెత్స్ మాత్రం మనకి 34% ఉంటున్నాయి. స్టేట్ హైవేల మీద మనకి ఎక్కువగా ఉన్నప్పటికీ డెత్స్ తక్కువగా ఉంటున్నాయి. అంటే ఏంటి? స్పీడ్ లిమిట్స్ కానీ ఇంకా మరొక అంశాలు కానీ రోడ్డు మీద జరిగేటటువంటి హైవేస్ మీద జరిగేటటువంటి యాక్సిడెంట్స్ తక్కువే అయినప్పటికీ ప్రాణాలు పోతున్నటువంటి నెంబర్ అనేటటువంటిది మాత్రం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ కనుక చూస్తే జాతీయ రహదారులపైన జరిగినటువంటి యాక్సిడెంట్ 2% మాత్రమే ఉన్నాయి. కానీ 2% యాక్సిడెంట్లో 34% మంది మరణించారు. అంటే దాని అర్థం ఏంటి? ఆబ్వియస్గా చాలా వేగంగా వెళ్ళడం వల్ల అసలు హైవేలో యాక్సిడెంట్ అయితే బతకడమే కష్టం అనేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అత్యంత ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రగా మనకు ఉన్నాయి, ముఖ్యంగా హైవే ఫ్యాటాలిటీస్. సో ఈ తర్వాత మేజర్ కాజెస్ ఏంటి? 58.6% జరిగినటువంటి ఈ రోడ్ యాక్సిడెంట్ మరణాలన్నీ కూడా అత్యధిక వేగం కారణంగా జరుగుతున్నాయి. 23% రెక్లెస్ డ్రైవింగ్, ముఖ్యంగా డేంజరస్ టర్న్స్లో ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. అసలు ముందు ఏ వెహికల్ వస్తుందో అనేటటువంటి తెలియకుండా సాధారణంగా ఇలా ఉంటుంది రోడ్డు. ఇలా ఉన్నప్పుడు కర్వ్స్ ఉన్నప్పుడు అసలు ఓవర్టేక్ అనేటటువంటి చేయకూడదు. చాలామందికి రోడ్డు మీద ఉన్నటువంటి ఆ సింబల్స్ తాలూకా మీనింగ్ కూడా తెలియదు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మధ్యలో ఇట్లా వైట్ కలర్ బార్స్ ఉంటాయి, దాని అర్థం మనం ఓవర్టేక్ చేయొచ్చు అని. ఎక్కడైనా కనుక మనకి ఇలా 2 బార్స్ ఉంటే ఎప్పుడూ అసలు ఓవర్టేక్ అనేటటువంటి చేయకూడదు. సింగిల్ బార్ ఉంటుంది, చూసుకొని ఓవర్టేక్ చేయాలి. సో ఇట్లా ప్రతిదానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు ఈ రూల్స్ చాలామందికి తెలియదు. రెండవ అంశం ఏంటంటే
ఈ యొక్క డ్రైవింగ్ స్కిల్స్లో ఇప్పుడు ఎస్పెషల్లీ ఆటోమేటిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత పూర్ డ్రైవింగ్ స్కిల్స్ ఆఫ్ ద పీపుల్ ఇంకా ఎక్కువగా వ్యక్తులు చనిపోవడానికి చాలా ఎక్కువ కారణమవుతుంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కూడా 2.8% అదర్ రీజన్స్గా మనకు ఉంటున్నాయి. బట్ ఓవర్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో ఇది ఫార్ములా మనకి తెలిసినప్పటికీ కూడా ఎక్కువగా మనకి ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం అనేటటువంటిది అవుతుంది. గ్లోబల్ కంటెక్స్ట్లో చూసుకుంటే ఇండియా సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ తర్వాత మనదే చాలా అత్యధికంగా రోడ్స్ ఉన్నటువంటి దేశం. అట్లానే మనకి రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కనుక మనం చూస్తే గతంలో ఉన్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్కి ఇప్పుడు డేటా కనుక ఒకసారి మనం పరిశీలిస్తే 2021, 22, 23 నుంచి 153,000 రోడ్ యాక్సిడెంట్స్ నుంచి 172,000 రోడ్ యాక్సిడెంట్స్కి పెరిగింది. అలాగే డెత్స్ డ్యూ టు స్పీడ్ కారణంగా కూడా మనకు ఉన్నటువంటి ఈ నెంబర్ అనేటటువంటిది చాలా పెరుగుతుంది. 2021, 22, 23. పెడెస్ట్రియన్స్ అంటే రోడ్డు మీద నడిచేటటువంటి వ్యక్తుల్ని వాహనాలు గుద్దడం వల్ల చనిపోయేటటువంటి వ్యక్తులు 2023లో 35,000గా ఉన్నారు. టూ వీలర్స్ అంటే కార్స్ లేదా లారీస్ ఇవి టూ వీలర్ బైక్స్ని గుద్దడం వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు 77,000 మంది ఉన్నారు. సో మనం ఏ రకంగా చూసుకున్నా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. సో రోడ్స్ తాలూకా ప్రమాణాలు పెంచుతున్నాం, వెహికల్స్ తాలూకా ప్రమాణాలు పెంచుతున్నాం, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాం, హెల్మెట్స్ పెట్టుకోవాలనేటటువంటి వారింపు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి గల కారణాలను మనం ఆల్రెడీ చూసాం. అయితే దీనికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వం ఎంతవరకు రోడ్ యాక్సిడెంట్స్ని ఇలా నివారించగలదు? వెహికల్స్ నడిపేటటువంటి వ్యక్తులకి ఆ బేసిక్ కామన్ సెన్స్ అనేటటువంటిది ఉండాలి. రోడ్లో మనం సాధారణంగా కనుక చూస్తే రెడ్ లైట్ని మనం క్రాస్ చేయడం అనేటటువంటిది హీరోయిజంగా ఫీల్ అవుతూ ఉంటాం మన దేశంలో. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ మస్ట్ అవాయిడ్ ఫస్ట్. సో ఇవి చేస్తేనే ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తేనే ఇలాంటి విషయాల్లో మనము కొంత ప్రోగ్రెస్ అనేటటువంటి సాధించగలం. సో అట్లానే కాజెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్లో హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే మనుషుల తప్పిదాల వల్లనే 85% రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్ స్పీడ్, డ్రంక్ డ్రైవ్, మొబైల్ యూజ్ వీటి కారణంగా. అలాగే కొన్ని పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద వెహికల్స్, ముఖ్యంగా ఈ ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ ట్రావెల్ వెహికల్స్ కానీ లేదా ప్రైవేట్ కార్స్ కానీ సో వీటి తాలూకా మెయింటెనెన్స్ అనేటటువంటిది సరిగ్గా ఉండట్లేదు అనేటటువంటిది కూడా ఒక వాదన ఉంది. ఉదాహరణకి ఆంధ్ర, తెలంగాణలోనే ఎక్కడో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి వెహికల్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నడుపుతూ ఉంటారు. బట్ అలాంటి రూల్స్ కూడా మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఉంటాయి. బట్ వాటి తాలూకా ఈ సర్టిఫికెట్స్, ఇంజిన్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదా, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవన్నీ పాటించాలి. సో ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా. అలాగే 30% మాత్రమే హెల్మెట్ కంప్లైన్స్ అనేటటువంటిది ఉంటుంది. అయితే హెల్మెట్ కంప్లైన్స్కి వచ్చేసి ఎక్కువగా చెకింగ్స్ ఎక్కడ జరుగుతాయండి? హెల్మెట్ కంప్లైన్స్ సిటీ మధ్యలో జరుగుతాయి. అసలు సిటీ మధ్యలో యాక్సిడెంట్ అయితే వ్యక్తి ప్రాణాలు పోయేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి ట్రాఫిక్లో 30-40 కిలోమీటర్ల స్పీడ్ దాటి వెళ్ళే అవకాశమే ఉండదు. సో హెల్మెట్ కంప్లైన్స్ ఎక్కడ చూడాలి? హైవేల మీద చూడాలి ఎక్కువగా. అక్కడ చూడరు, అక్కడే ఎక్కువ ప్రాణాలు పోయేది. జనరల్గా మనం ఎక్కడ చూస్తామంటే ఎక్కడైతే లో స్పీడ్ ఉందో కూడళ్లలో ఇలాంటి చోట హెల్మెట్స్ పట్టుకొని పోలీసులు ఎక్కువగా మన మీద ఈ ఫైన్లు బాదుతూ ఉంటారు. సో కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాగా బిజీగా ఉన్నటువంటి రోడ్స్లో హెల్మెట్స్ పెట్టుకుంటేనే ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సైడ్స్ అవి కనిపించవు. సో ఎక్కడ హెల్మెట్ అనేటటువంటి చెక్ చేయాలి? ఎక్కడైతే వెహికల్ 60-70 కిలోమీటర్స్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందో అక్కడ చెక్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం అది చూడం. సో అట్లానే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ గోతులు ఉండడం, షార్ప్ కర్వ్స్ ఉండడం, లైటనింగ్ లేకపోవడం ఇవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కూడా మనకి చాలా ఉన్నాయి. అట్లానే ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్ అంటే ట్రాఫిక్ పోలీసింగ్ అనేటటువంటిది అసలు సరిగ్గా ఉండదు అనేటటువంటిది ఒక అభిప్రాయం. మీరు అదే ఫారిన్ కంట్రీస్లో కనుక చూస్తే హై స్పీడ్ వెళ్తున్నటువంటి వెహికల్స్ని ఎంత పెద్ద వెహికల్ అయినా, అది ల్యాంబర్గిని కార్ అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా అతను ఖచ్చితంగా ఆపుతారు. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో మనం అట్లాంటివి తీసుకోం. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అసలు ఎవరు పట్టించుకోరు. అట్లాగనే పోస్ట్ యాక్సిడెంట్ రెస్పాన్స్ కూడా అసలు ఫస్ట్ ఎయిడ్ అనే కాన్సెప్టే ఉండదు. అందరూ కూడా మొబైల్ ఫోన్స్లో రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టడానికి చూపించేటటువంటి శ్రద్ధ వ్యక్తుల్ని కాపాడాలనేటటువంటి దాంట్లో లేదు అనేటటువంటిది నేను చెప్పట్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఒక విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా వ్యక్తులు కనుక రోడ్ యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే వాళ్ళకి సహాయం చేస్తే 5,000 రూపాయలు ఇస్తామని. అంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో మానవ మనుగడ అనేటటువంటి సాగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో 50% ఆఫ్ ద డెత్స్ అనేటటువంటిది గోల్డెన్ అవర్. అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే మనం ఆ వ్యక్తుల్ని కనుక హాస్పిటల్లోకి చేరిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు కాపాడచ్చు. అలా చేయకపోవడం వల్లనే సగం మంది ప్రాణాలు కోల్పోతారు. అట్లానే
రోడ్ యాక్సిడెంట్స్ తాలూకు ఇంపాక్ట్ ఖచ్చితంగా దీనివల్ల బర్డెన్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా 3% ఆఫ్ ద యాన్యువల్ జీడిపి దీని మీద మనకు ఖర్చు అవుతుందట. అలాగే పబ్లిక్ రీసోర్సెస్ కూడా ఎమర్జెన్సీ, హెల్త్ కేరు, లీగలు, ఇన్సూరెన్స్ వీటన్నిటికీ డబ్బులు కట్టాలి. అట్లానే లైఫ్ 1% రోడ్లో చనిపోతే దాన్ని ఆబ్వియస్గా అది వాళ్ళ ఫ్యామిలీని ఇంపాక్ట్ చేస్తుంది. అయితే భారతదేశంలో ప్రతి 3.5 నిమిషాలకి ఒక వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నాడు. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అట్లానే పూర్ 75% ఆఫ్ ద పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దాంట్లో ఈ క్రాష్ అయిన తర్వాత ఇన్కమ్ డిక్లైన్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఆ వ్యక్తి బాగా డబ్బులు సంపాదించే వ్యక్తి అయినప్పుడు అతనికి ఏదైనా అంగవైకల్యం వచ్చినా, కాలు చేయరిగినా వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితి అనేటటువంటి దిగజారుతుంది. అలాగే డెట్, ఇలాంటి సందర్భాల్లోనే వాళ్ళ వైద్య ఖర్చులకి వీటికి బాగా డబ్బులు పెరిగి వాళ్ళు వడ్డీలు కట్టుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. సో ఇవన్నీ కూడా దానివల్ల జరిగేటటువంటి ఇంపాక్ట్స్. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది. నేషనల్ రోడ్ సేఫ్టీ పాలసీ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో రోడ్ సేఫ్టీ గురించి, ఎమర్జెన్సీ కేర్ గురించి, పబ్లిక్ అవేర్నెస్ గురించి తీసుకున్నారు. అలాగే సుప్రీంకోర్టు కూడా రోడ్ సేఫ్టీ గురించి 2014లో ఒక కమిటీ వేసింది. మొత్తం దేశం ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ స్టేట్స్కి సంబంధించి. అలాగే మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం మనం. సో ఇక్కడ స్పీడింగ్, హై స్పీడ్ వెళ్ళినా, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నా వీటికి హై పెనాల్టీస్ వేయాలని కూడా నిర్ణయించారు. సో ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు కూడా. సో అట్లానే IRAD అనేటటువంటి ఒక సిస్టమ్ వచ్చింది. ఇందులో కూడా డేటాను అనలైజ్ చేసి పూర్తి స్థాయిలో పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. అట్లాగే రోడ్ సేఫ్టీ ఆడిట్స్ కూడా నిర్వహిస్తున్నారు, థర్డ్ పార్టీ ఆడిట్స్. అలాగే ఈడార్ ప్రాజెక్టు అంటే డిజిటల్ ప్లాట్ఫామ్, ఇది ఎస్పెషల్లీ యాక్సిడెంటల్ రిపోర్టింగ్ అనాలిసిస్ అని అంటాం. సో అవి ఉన్నాయి. అలాగే గుడ్ సమరిటేరియన్ లా అని చెప్పేసి ఎవరైతే రోడ్ విక్టిమ్స్కి అసెస్ చేస్తారో హెరాస్మెంట్స్ అనేటటువంటివి అది చేయకుండా, సో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అనేటటువంటిది పాటిస్తూ ఒకవేళ యాక్సిడెంట్స్ అయినా కూడా వాళ్ళని హెరాస్ అది చేయకూడదు. అలాగే వాళ్ళకి సహాయం చేయాలి. ఇట్లాంటి అంశాలను కూడా ఇందులో ప్రవేశపెట్టారు. ఇన్ని పెట్టినా రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వెహికల్స్ నెంబర్ అనేటటువంటిది కూడా అద్భుతంగా పెరుగుతుంది. సో ఇది కూడా మనం గమనించాల్సినటువంటి అంశం. అలాగే బ్రెజిలియా డిక్లరేషన్లో మనము డెత్స్ని తగ్గించాలి 50% 2030 కల్లా అని కూడా తీసుకొచ్చాం. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.6లోకి వస్తుంది. అలాగే కొన్ని అవేర్నెస్ ఇనిషియేటివ్స్ కూడా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని చెప్పి తీసుకొచ్చి స్కూల్ కరికులంలో కూడా సడక్ సురక్ష, జీవన్ సురక్ష క్యాంపెయిన్స్ ఇట్లాంటివి నిర్వహిస్తున్నారు. UN డికేడ్ ఆఫ్ యాక్షన్ 2021 నుంచి 2030 అంటే 50% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని తగ్గించాలి, ఇంజురీస్ని 2030 కల్లా అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తీసుకున్నారు. ఇవన్నీ పాటిస్తున్నాం, అయినా రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఎందుకు? మానవ తప్పిదాలు కూడా ఇందులో ఉన్నాయి ఎక్కువగా. సో సుప్రీంకోర్టు కూడా దీనికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. అట్లాగనే ఇప్పుడు LED హెడ్లైట్స్ వచ్చాయి ప్రతి వెహికల్స్కి, హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ గురించి. అలాగే పెడెస్ట్రియన్స్, ముఖ్యంగా రోడ్లో వాహనాలు వెళ్తూ ఉంటాయి, మనిషి నడవడానికి ఖాళీ ఉండదు, పెడెస్ట్రియన్స్ లేకుండా అసలు రోడ్డే ఉండకూడదు. సో అట్లాంటివి మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ స్టాండర్డ్స్ని ఇప్పుడిప్పుడు పెంచుతున్నారు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి గైడ్లైన్స్. అట్లాగనే మోటార్ వెహికల్స్ యాక్ట్ 198A ఇక్కడ ఏంటంటే అకౌంటబిలిటీ, కాంట్రాక్టర్స్, అఫీషియల్స్ ఎక్కడైనా పెడెస్ట్రియన్ డెత్స్ వస్తే, అంటే రోడ్ని సరిగ్గా వేయకపోవడం వల్ల కనుక వ్యక్తులు మరణిస్తే ఆ రోడ్డు వేసిన వాడిని తీసుకొని వెళ్ళి జైల్లో వేయాలి. ఈ అంశం కూడా మనకి 198A ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఉంది. అలాగే LED అండ్ హూటర్స్ రెగ్యులేషన్, ముఖ్యంగా LED ఎంత ఉండాలి, ఒక్కొక్కడు హెవీగా LED పెట్టుకొని ముందు వస్తాడు, ఇటుపక్క పోయే కార్కి కళ్ళానం, సో ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇన్ని జరుగుతున్నాయి అంటే అఫ్కోర్స్ వ్యవస్థలో ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి, వ్యక్తుల్లో కూడా లోపాలు ఉన్నాయి. అంటే రోడ్డులో ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటటువంటి వ్యక్తుల తాలూకా ఈ ఓవర్ స్పీడ్ అనేటటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ ప్రమాదకరమైనటువంటి అంశాలు జరుగుతూనే ఉంటాయి. ప్రమాదాలు జరగవనేది నా ఉద్దేశం కాదు, అరికట్టాలి కదా. సో ఖచ్చితంగా ప్రజల అవేర్నెస్ అనేటటువంటిది కూడా ఇందులో భాగమే. కాబట్టి వ్యవస్థలోని లోపాలు ఉన్నాయి, వ్యక్తుల్లోని లోపాలు ఉన్నాయి, రెండింటిని సరిదిద్దాలి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. సో అట్లానే దీనికి సంబంధించి ఒక టాపిక్ దయచేసి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అట్లానే నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ ఆన్ మూవింగ్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ వెహికల్స్ డిస్కస్ క్రిటికల్లీ ద సక్సెస్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద గవర్నమెంట్ 2014లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి 216లో సమాధానం అయింది. సో థ్యాంక్ యూ. లెట్స్ ప్రే ఫర్ ఆల్ దోస్ సోల్స్ ఇన్ దట్ యాక్సిడెంట్.